నమస్తే మిత్రులారా. ప్రధానంగా నేటితరం దినపత్రికలో అన్ని వాస్తవాలే. ప్రతిరోజు నేటితరం దినపత్రిక వార్తల విశ్లేషణ చేసుకుంటున్నాం. దీనిపై మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. అండ్ అలాగే ఈ రోజు ప్రధానంగా బ్యానర్ ఐటమ్ గా ఏదొచ్చిందంటే మంత్రి మల్లారెడ్డి తనొక పూలమ్మిన పాలమ్మిన నేను కష్టపడ్డా, జీవితంలో స్థిరపడ్డా, ఇన్ని యూనివర్సిటీలో కట్టినాడా, నేనే కట్టినా అని చెప్పి గొప్పలు చెప్పుకునే ఈ మల్లారెడ్డి ఒక్కసారి ఆయన రాజకీయ జీవితాన్ని ఇక్కడ చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్, నేటితరం చీఫ్ ఎడిటర్ అక్షరాస్త్రాన్ని సంధించారు. అసలు మల్లారెడ్డి బీజేపీ గూటికి చేరుతారా అన్న వస్తున్న వార్తల మీద ప్రధానంగా బ్యానర్ ఐటమ్ ఉంది. చూద్దాం. మల్లారెడ్డి మీద వస్తున్న వార్తలు నిజమేనా వదంతులా? కారు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? మల్లారెడ్డి కమలం వైపు చూస్తున్నారన్న సంగతి ఈ సమాజానికి తెలియంది కాదు. రాజకీయంగా ఆయన వేసే అడుగులు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారన్న సంగతి తెలియంది కాదు. ఆ మధ్య ప్రధాని మోడీ సభలోనే జాయిన్ అవుతున్నారని వచ్చిన వార్తలు నిజమా కాదా? ఇప్పుడు వద్దని వారించిన బీజేపీ పెద్దలు. కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిసిన మల్లారెడ్డి ఎందుకు కలిసావు అని అడిగితే యూనివర్సిటీల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోడీని కలిసినట్లు చెప్తున్నాడు ఈ మల్లారెడ్డి. కానీ దాని వెనుక అసలు రాజకీయం ఉందన్న సంగతి గులాబీ పార్టీకి తెలియదు అనుకుంటున్నాడు పాపం. ఎందుకంటే పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూస్తలేరు అనుకుంటది, కానీ దాన్ని కొట్టేదాకా దెబ్బలు పడేదాకా పిల్లికి తెలియదు. ఈయన రాజకీయ జీవితం చూడండి. ఫస్ట్ తెలుగుదేశం, తర్వాత టిఆర్ఎస్, తర్వాత బీజేపీ. ఇది మల్లారెడ్డి గారి రాజకీయ ప్రస్థానం. ఇక ప్రాధాన్యత తగ్గిందనే ఆవేదనలో మల్లారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కేసీఆరే నా దేవుడు, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని నిండు శాసనసభలోనే ఒక జోకర్లా మాట్లాడిన మల్లారెడ్డి ఆయన జీవితం ఇప్పుడు జోకర్ గా మారిపోతుంది. ఎందుకంటే తెలంగాణలో పూర్తిగా ఎఫ్టిఎల్ భూముల్లోనే, పూర్తిగా అసైన్డ్ భూముల్లోనే యూనివర్సిటీల విస్తరణ ఏర్పాటు చేసుకొని తన కోడల్ని, తన వారసుల్ని పూర్తిగా అందులో ఇన్వాల్వ్ చేసి మాదొక విద్యావంతమైన కుటుంబం అని సమాజంలో తానకు తానే ఒక నిరూపణ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ పెద్దలేమో కొంతసేపు ఆగురవై అన్నట్టు కనిపిస్తుంది. ఇదంతా గమనిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఎందుకుంటుందన్న వార్తలు ఒకసారి చూద్దాం. బీజేపీలో చేరితే సీఎం అవుతాడా అంటే, బీజేపీలో చేరితే వెంటనే సీఎం ఎందుకు అవుతాడు? ఈటల రాజేందర్ ఉన్నాడు అదే వరుసలో బీజేపీలో, బండి సంజయ్ ఉన్నాడు, లేకపోతే అరవింద్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు కదా బీజేపీలో, చాలా మంది ఉన్నారు. ఈయననే ఎందుకు సీఎం అవుతాడు అంటే ఎక్కువ డబ్బు సంచులు మూటలు ఇస్తాడు కాబట్టి ఈయన సీఎం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఒక వార్త. మోడీతో భేటీ అది యూనివర్సిటీల కోసమా లేకపోతే రాజకీయం కోసమా? మొత్తం మీద చూసుకుంటే కారు దిగుతారా, కమలం గూటికి చేరుతారా? ఇది కంటెంట్. కారు దిగే ఛాన్స్ లో ఈ మల్లారెడ్డి గారు ఉన్నారా లేదా అనేది ఒకసారి చూద్దాం. పూలమ్మినా పాలమ్మినా అని చెప్పే మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఆయన మాటలు మాయల మరాఠీని మించిపోతాయి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులను ఎంత కీర్తించాలో అంతలా పొగుడుతుంటాడు. తనకంటే ఎక్కువ ఎవరూ కీర్తించలేదన్న గొప్పగా నమ్మిస్తుంటారు. పైకి మల్లారెడ్డి కల్మషం లేని మాటలు అనిపించేలా వ్యవహరిస్తుంటారు. నమ్మకం ముసుగులో ఎవరినైనా సరే బోల్తా కొట్టిస్తుంటారు. ఒక్కో మెట్టు ఎక్కానంటారు, పాలమ్మి బతికినా అంటారు, తర్వాత బోర్వెల్ వ్యాపారం చేశానంటాడు, కష్టపడి ఎకరాలు కొన్నానంటాడు, పైకొచ్చినంటాడు. అదే సమయంలో ఎకరాల కొద్ది పూల తోటలు పెంచానంటాడు. మా కుటుంబానికి పూర్వం నుంచే 100 ఎకరాలు ఉన్నాయని చెప్తుంటాడు. అంటే మల్లారెడ్డికి గత పూర్వీకుల నుంచే 100 ఎకరాలు ఉన్నాయంట. మరి ఎక్కడి నుంచి వచ్చినాయనేది మాత్రం ఎవరు అడగొద్దు, ఆయన చెప్పొద్దు. ఇది మా కుటుంబానికి పూర్వం నుంచే 100 ఎకరాలు ఉన్నాయని చెప్తుంటాడు. ఎక్కడో పల్లెటూర్లలో 100 ఎకరాలు భూములున్న కుటుంబాలు దొరలుగా కాలు బయట పెట్టకుండా బతికారు. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాలున్న మల్లారెడ్డి ఎందుకు గడపాల్సి వచ్చిందో మాత్రం నిజం చెప్పడు. ఒక దశలో 100 ఎకరాలు వాళ్ళు భూస్వాములు, ఆ భూస్వాములకు డబ్బు కొదువ లేదు. ఆ భూస్వాములకు డబ్బు కొదువ ఉంటుందని ఎవరు అనుకోరు. పల్లెల్లో కనీసం 50 ఎకరాల భూమి ఉంటే పెద్ద ఆసామి అని అంటారు. కానీ 100 ఎకరాలున్న మల్లారెడ్డి పాలమ్మి పెరిగానంటాడు. సరిగ్గా రాజకీయాల్లోనూ ఇవే మాటలు చెప్పి పైకొచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఇక 2014 ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరాడు. చంద్రబాబు నాయుడు తనకు తిరుమల వెంకటేశ్వర స్వామితో సమానమని కొనియాడారు. చంద్రబాబును మించిన అపర చాణక్యుడు దేశంలోనే లేడని, ఒక విజన్ ఉన్న నాయకుడని, చంద్రబాబు ఆయన రాజకీయ చతురత ముందు ఎవ్వరు కూడా లేడని సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి లెక్క ఆయన ఆ రోజు పోల్చుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత
అలా చంద్రబాబును కొనియాడిన ఏకైక వ్యక్తి మల్లారెడ్డి. దాంతో మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి మల్కాజ్గిరికి అవకాశం ఇచ్చారు. మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశారు. తన మాటల చాతుర్యంతో ప్రజల అలవి కాని హామీలను గుప్పించారు ప్రజలకి. కానీ జనం నిజమే అని నమ్మారు. ఎందుకంటే కల్మషం లేని వ్యక్తి, ఏ మాట మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా మాట్లాడతాడు, అందరినీ నవ్విస్తాడు. ఆ హాస్యంలోనే తన రాజకీయాన్ని పైకి కనబరుస్తారు అనే ఒక కల్మషం లేని వ్యక్తి కాబట్టి ప్రజలు నమ్మిర్రు. మల్లారెడ్డి వాగ్దానాలను ప్రజలను ఆకర్షించాయి. తన కాలేజీలోనే మల్కాజ్గిరి యువతకు ఉద్యోగాలు ఇస్తారని ప్రచారం చేసుకున్నాడు. కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ఇప్పటి వరకు మల్లారెడ్డి కానీ, మల్లారెడ్డి విద్యా వ్యవస్థ, ఆయన కోడలు కానీ ఎవ్వరు కూడా మేము పేదవాళ్ళకి చాలా మేము అవకాశాలు ఇస్తాం, సీట్లు ఇస్తామని చెప్తారు కానీ ఎన్ని ఇచ్చారో కూడా చెప్పలేదు. ఇది మల్లారెడ్డి వరుస. మల్లారెడ్డి కాలేజీలో తన నియోజకవర్గ యువతకు ఉచితంగా సీట్లు ఇస్తానని చెప్పారు. కానీ ఎంతమందికి ఇచ్చారన్నది ఎప్పుడు చెప్పలేదు. ఇక మరో ప్రధానమైన వాగ్దానం ఏంటంటే తనను ఎంపీగా గెలిపిస్తే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని గృహాలకు తన సొంత నిధులతో మంచినీటి సౌకర్యం కల్పిస్తానన్న మాట కూడా ఇచ్చారు. నిజమే అనుకొని జనం ఓట్లేసారు. మల్లారెడ్డి ఎంపీగా గెలిచిండు. తెలంగాణలో అప్పుడే మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి మంచినీటి పథకం అమలు చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మల్లారెడ్డి చేయాలనుకున్న పని కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామాల్లో వాటర్ ట్యాంకులు కట్టించి పూర్తిగా మంచినీటి కొరత తీసేశాడు. ఇక అప్పటికే తెలంగాణ నుంచి చంద్రబాబు పారిపోయారు. తన పాలన అమరావతి నుంచి ప్రారంభించారు. ఓటుకు నోటు అంశాన్ని రాష్ట్రాన్ని కుదిపేసింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి స్థానం లేకుండా చేసింది. అది ముందే పసిగట్టిన మల్లారెడ్డి వెంటనే బీఆర్ఎస్ లోకి చేరిపోయాడు. ఎందుకంటే ఒక అవకాశవాద రాజకీయాలు అనేవి ఇక్కడ మల్లారెడ్డి జీవితంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడేమో చంద్రబాబే అపర చాణుక్యుడు, విజనున్న నాయకుడు, తిరుమల వెంకటేశ్వర స్వామితో సమానం అని చెప్పి పచ్చంగి దొడుక్కొని మాట్లాడిన ఇదే మల్లారెడ్డి, ఇదే గులాబీ మళ్ళీ షర్టు దొడుక్కొని కండువా కప్పుకొని కేసీఆర్ చుట్టూ దగ్గర అయిపోయాడు. టిఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణ కోసం నాయకులు ఐస్ క్రీములు అమ్ముతూ, ఛాయలు అమ్ముతూ విరాళాలు సేకరించారు. అలా ఒకసారి బీఆర్ఎస్ నాయకులు అమ్ముతున్న ఐస్ క్రీమును కొని పార్టీకి 8 లక్షలు ఇచ్చారన్న మల్లారెడ్డి ప్రకటించారు. 8 లక్షలు ఇచ్చిండట ఐస్ క్రీమ్ కొనడానికి. సో డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయంలో ఎక్కడైనా ఏది కప్పుకున్నా, ఆడు నవ్వినా అదొక వార్తే, ఆడు మాట్లాడినా లేదా కూర్చున్నా ఒక వార్తే, లేచినా ఒక వార్తే. సో మల్లారెడ్డి అట్లాగా రాజకీయాల్లో ఎదిపోయారు. అది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది 8 లక్షలు ఇచ్చిన సంగతి. అలా కేసీఆర్ కు మరింత దగ్గరయ్యారు. పార్టీలో మెల్లమెల్లగా కీలక నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలనుకున్నారు. పక్కా ప్లాన్ తో అప్పటి తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండే మేడ్చల్ అప్పటి ఎమ్మెల్యే మలిపెద్ది శ్రీధర్ రెడ్డి నాయకత్వం మీద అబండాలు వేయించారు ఈ పెద్ద మనిషి. ఆ విషయం స్వయంగా మలిపెద్ది శ్రీధర్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజల్లో ఉండడం లేదంటూ కేసీఆర్ కి లేనిపోనివి చెప్పి ఆ సీటును సొంతం చేసుకున్నారు. లేనిపోనివేం చెప్పుడు ఉంటుంది, ఆయనకంటే ఎక్కువ డబ్బులు ఈయన ఇచ్చిండు కాబట్టి ఈయనకే సీట్ ఇచ్చిండా కేసీఆర్. తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డికి స్వయంగా కేసీఆర్ అన్యాయం చేసేలా రాజకీయ కుట్రను చేశారు మల్లారెడ్డి. ఇక అప్పటి నుంచి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తని రోజే లేదు. నిత్యం కేసీఆర్ కేటీఆర్లను భజన చేస్తూ ఉండేవారు. అతి వినయం ధూర్త లక్షణం అని తెలిసిన కేటీఆర్ మల్లారెడ్డినే నమ్మారు. కానీ ఎన్నికల్లోనూ తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అలా మల్లారెడ్డికి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. కానీ ఆయన తన సహజ శైలిని వీడారన్న సంగతిని పార్టీ గుర్తించలేదు. కేసీఆర్ ని కూడా ఊహించలేదు. ఇక బీఆర్ఎస్ లో ఉన్న పార్టీ టికెట్ ఇచ్చిన మేడ్చల్లో మల్లారెడ్డి, మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి గెలిచే పరిస్థితి కనిపించలేదు. పైగా తన కొడుకుకు, తన కోడలకు టికెట్లు ఇవ్వడం కుదరదు, కానీ బీజేపీలో చేరితే 4 టికెట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుందని స్కెచ్ వేశారని అంటున్నారు జనం. ఎందుకంటే టిఆర్ఎస్ లో అంటే టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది అనుకోండి, బీఆర్ఎస్ లో కేసీఆర్ సంగతి ఎవ్వరికీ అర్థం కాదు. కానీ అలాంటి కేసీఆర్ కేటీఆర్లే మల్లన్నను నమ్మారు. సో నమ్మి ఆయనకు బీజేపీ తన టికెట్లు అందరికి, కొడుకు కోడలకు అందరికి 4 టికెట్లు ఇవ్వాలంటే అక్కడ కుదరదని బీజేపీలో చేరితే 4 టికెట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుందని స్కెచ్ చేశారు. బీజేపీ బలం పెరగాలంటే మల్లారెడ్డి లాంటి వాళ్ళు వస్తే చాలని బీజేపీ కూడా అనుకుంటోంది. అందుకే మల్లారెడ్డి కమలం వైపు అడుగులు వేసేందుకు కారుకు దూరంగా ఉంటున్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు తననే బీఆర్ఎస్ దూరం పెడుతోందని ప్రచారం మొదలు పెడుతున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి సీఎం
అయిన తర్వాత మల్లారెడ్డి కూడా ఆశ పెరిగిందని నిజం. బీజేపీలోకి వెళ్తే సీఎం అవుతానని కళ్ళు కంటున్నది కూడా నిజం. మల్లారెడ్డి నైజం తెలిసిన వారు అంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం కాలేదు లేదు, నీ అవ్వ నేను తక్కువ ఉన్నాను పోయి నేనే సీఎం అవుతా. కానీ ఎక్కడికి పోవాలి? కాంగ్రెస్ లో అయితే రేవంత్ రెడ్డి రానియడు, ఇక కారులోనైతే అందరి సంగతి నాకు తెలుసు. ఇప్పుడు మిగిలిన పార్టీ ఏంటంటే బీజేపీ పార్టీ. బీజేపీ కూడా అవకాశవాదంగా ఉంటది కాబట్టి ఇలాంటి డబ్బులు పెట్టేటోళ్ళు, ఇలాంటి జనాలను నమ్మించే వాళ్ళు, ఇలా జనాలని హాస్యభరితంగా రాజకీయం చేసే వాళ్ళు ఒక నాయకులు కావాలి. కాబట్టి బీజేపీ కూడా రా 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 అని చెప్పేసి సంకల పెట్టుకుంటది ఈయనను కూడా. సో ఈయన ఏం చేస్తాడు, తన కొడుకు, తన కోడలకు, తన ఇట్లా మొత్తము 4 టికెట్లు తెచ్చుకొని అరే నాకు బలం ఉంది భయ్ నేనే ఇప్పుడు తెలంగాణకు సీఎం అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన సంగతి తెలిసిన వాళ్ళంతా ఇదే మాట చెప్తున్నారట. ఇదే విషయాన్ని బ్యానర్ ఐటమ్ గా నేటితరం దినపత్రికలో ప్రధానంగా కారు దిగుతారా మల్లన్న కమలం గూటికి చేరుతారా అనే అంశాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా ముందే వివరించడం జరిగింది. సో మల్లన్న నిజంగానే ఎక్కుతాడు, బీజేపీకి ఖచ్చితంగా ఎక్కుతాడు. నేటితరం దినపత్రిక ఏదైతే అంచనా వేసిందో ఖచ్చితంగా మల్లారెడ్డి గనక బీజేపీలోకి వెళ్తే ఇదే వీడియో మళ్ళొకసారి మనం మాట్లాడుకుందాం. ముందే పసిగట్టిన నేటితరం అనే దినపత్రికను మళ్ళీ మీరు చూడాల్సి వస్తుంది. సో మొత్తం మీద మోడీ గారు కూడా ఆశీర్వదిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది నేటితరం దినపత్రిక మొదటి బ్యానర్ ఐటమ్ గా మంత్రి మల్లారెడ్డి కారు దిగే అంశాన్ని పూర్తిగా ఇందులో ప్రస్తావించారు. ఖచ్చితంగా మీరు చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.